అంటే ఇప్పుడు చర్చ జరుగుతుంది, దాంట్లో ఉన్నటువంటి అవినీతి తిమింగళాలను బయటికి తీసేటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొద్దిమంది ఎందుకు వదిలేసేయండి, జరిగింది ఏదో జరిగిపోయింది అనేటువంటి భావన. అంటే మీకు మండలిలో మీరు ఒక కీలకమైనటువంటి సభ్యుడిగా ఉండబోతున్నారు, మరి అక్కడ లేవనెత్తాల్సినటువంటి అంశాలు చాలా కీలకంగా ఉంటాయి, ప్రశ్నించాల్సిన అంశాలు కీలకంగా ఉంటాయి. మీరు ఏదైతే ఎలిగేషన్స్ చేశారో ప్రూవ్ చేసిన బాధ్యత కూడా మీ మీదే ఉండిద్ది. ఏంటి ఇప్పుడు మరి అలాంటి సందర్భం వస్తే ఏంది పరిస్థితి? కాంగ్రెస్ పార్టీ చరిత్ర మీరు చూసుకుంటే సొంత కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పు చేస్తే కూడా జైల్లో పెట్టిన చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు సపోర్ట్ చేయలేదు, మా సొంతలోనే మేము జైల్లో పెట్టినాం. ఇంకోటి, మా దాంట్లో ఎవరైనా తప్పు చేస్తే వీళ్ళందరూ అంటారు కదా, నేను అనేక సందర్భాల్లో చెప్పిన మీరు కొట్టుకొని వస్తారు, మీరు అది ప్రజలకి అవసరం. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకొని అందులో ఏదైనా చిన్న తప్పు ఉంటే మీకు బయట వాళ్ళు ప్రశ్నించాల్సిన అవసరం లేదు, మా మంత్రివర్గంలోనే ప్రశ్నిస్తారు ఈ తప్పు. అదే ప్రజలకు కూడా కావాలి. ఆ రకంగా ప్రశ్నించినప్పుడు లోపాట్లు లేని ఒక స్కీమ్స్ బయటికి వస్తాయి. టిఆర్ఎస్ పార్టీలో లేకుండే కేసీఆర్ టిక్ పెడితే అందులో పొక్కు ఉందని తెలిసినా పొక్క లేదంటే పొక్క లేదనే చెప్పాలి, ఇంకేం మాట్లాడటానికి ఉండదు. కాకపోతే సమయం ఎందుకు పడుతుందంటే పాపం మేము లీడర్లు చూసింది బయటికి వెళ్ళి కదా, పందికొక్కలు ఉంటాయి చూడండి అందరూ ఎక్కువ రంధ్రం వేస్తే బయటికి వెళ్ళి పొక్క ఎంత ఉందో అంతే కనబడుతుంది, అది పట్టేమో. కానీ లోపల పోయి చూస్తే పెద్ద రంధ్రం ఉంటది. మాకు వీళ్ళు చేసిన స్కామ్ బయటికి వెళ్ళి ఆ పొక్కనే కనబడ్డది, లోపల ఎంత పొక్క కొట్టిరో తెలియలేదు. మేము 4 అనుకున్నాం, ఇప్పుడు 7 లక్షల కోట్ల అప్పు ఉంది. సో అందుకు అవన్నీ ఆ పొక్కని కొలవాలంటే టైం పడుతుంది కదా, లోపలికి ఎంత ఉంది, పైకి ఎంత ఉంది, పక్కకి ఎంత ఉంది అని ఆ ప్రయత్నం అందరికి అంతే కనబడ్డది కదా. అంత లోపల దూరినాకనే కదా తెలుస్తుంది. మేము బయటికి వెళ్ళి చూసినాం కదా, గవర్నమెంట్ లో లేము, కనబడ్డది. ఇప్పుడు లోపలికి వచ్చినాము, చూసేసరికి మొత్తం హోల్ చేసి ఉంది. సో అవన్నీ బయట పెడుతారు, తప్పు చేసే వాళ్ళందరినీ శిక్షిస్తారు. ఆ తప్పులో ఎక్కడైనా మా వాళ్ళు కూడా ఏదైనా ఇంటర్లింక్ ఉన్న వాళ్ళని కూడా ఒప్పుకునేదే లేదు, వాళ్ళని శిక్షిస్తారు. కాంగ్రెస్ పార్టీలు ఉన్న ఏదైనా చేసుకొని ఏదైనా ఉన్న వ్యవస్థ నడపనికున్నా లీగల్ గా ఎవరైతే ఏదైనా చేసుకుంటారో వాళ్ళకి మటుకే సహకరిస్తారు. అది క్లియర్ గా ఉన్నారు.